వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ టైమ్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. అన్నమయ్య జిల్లాలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సహా వైసీపీ నేతలపై కేసు నమోదైంది. బాణసంచా పేల్చి ఓ వ్యక్తి కన్నుపోయేందుకు కారణమైనందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు లక్కిరెడ్డిపల్లి మండలం అగ్రహారంలో బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో లోకేష్ అనే వ్యక్తి కన్ను కోల్పోయాడు. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు 19 మంది వైసీపీ నేతలపై లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు. గురువారం ఉదయం సుదర్శన్ రెడ్డిని ఇన్ఛార్జ్ సిఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుంచి కస్టడీకి తీసుకున్న అనంతరం కృష్ణపట్నం పోర్టు పిఎస్ కు తరలించారు. అక్కడ సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసు, ఎంపీ మాగుంట సంతకాల ఫోర్జరీ కేసుల్లో కాకాని నిందితుడుగా ఉన్నారు. మొదటి రోజు విచారణలో 30 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కాకాని కస్టడీ ముగియనుంది. మహారాష్ట్రలోని పూణేలో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రతిపాదనలు మాత్రం విస్మరించింది. మహారాష్ట్ర సర్కారుతో కలిసి పూణే మెట్రో రెండో దశను చేపట్టేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. కానీ హైదరాబాద్ మెట్రో రెండో దశ ఏ భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్రానికి సమర్పించి 8 నెలలు కావస్తున్నా స్పందన కరువైంది. కేంద్రం చేపట్టే ప్రాంతీయ వలయ రహదారి ఉత్తర భాగం పనులకు సమాంతరంగా దక్షిణ భాగం పనులను చేపట్టేలా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉత్తర భాగంలో 4 లేన్ల రహదారికి గతంలో టెండర్లు పిలువగా రాష్ట్ర సర్కారు 6 లేన్లకు విస్తరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో మరోసారి ట్రాఫిక్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదిక కేంద్ర మంత్రి మండలి ఆమోదం తరువాత ఉత్తర భాగం టెండర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆలోపు దక్షిణ భాగానికి సవివర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య బిల్లుల బకాయిలు మంజూరు చేసింది. 180.38 కోట్ల రూపాయల వైద్య బిల్లుల బకాయిలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది. చైనా పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెహల్గాం ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదం గురించి ఆయన కీలక ప్రసంగం చేశారు. సమావేశం అనంతరం దీనిపై జాయింట్ డాక్యుమెంట్ ను సిద్ధం చేశారు. అయితే అందులో పెహల్గాం ప్రస్తావన లేకపోవడంతో ఆ పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేయాల్సి వచ్చింది. ఇరాన్ అణు కేంద్రాలపై తాము దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు చెందిన ఏజెంట్లు అక్కడికి వెళ్లి పరిశీలించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అగ్రరాజ్య దాడుల్లో ఇరాన్కు ఊహించినంత నష్టం జరగలేదంటూ పెంటగాన్ను ఉటంకిస్తూ కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ట్రంప్ నాటో సదస్సులో మాట్లాడుతూ ఇజ్రాయెల్ మనుషులు అక్కడికి వెళ్లి పరిశీలించి పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారని అన్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాయి. దీంతో యుద్ధం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలు పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మరోసారి స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మళ్లీ రావచ్చునేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కెరీర్ ఆరంభంలో అద్భుతమైన ఆట తీరుతో భవిష్యత్తు సూపర్ స్టార్ అనిపించుకున్న పృథ్వీ షా ఆ తర్వాత క్రమంగా పట్టుతప్పాడు. పేలవ ప్రదర్శన, ఫిట్నెస్ లేమితో గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కోవడంతో ఇప్పుడు అతడి క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకరంగా మారింది. ఈ పరిణామాల వేళ తాజాగా ఓ క్రీడా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. తప్పుడు వ్యక్తులతో తాను స్నేహం చేశానని అన్నాడు. ఈ సందర్భంగా కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటపై దృష్టి పెట్టకపోవడానికి గల కారణాలను పంచుకున్నాడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.